అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. ఏదేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుండది అంటుంటారు కదా. అందుకేనేమో కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఏడవని రైతులు ఉంటలేరు. అలా ఉసురు తలిగినందుకే కావచ్చు రాష్ట్రం ఇట్లా అదోగలి పాలవుతున్నట్టున్నది. పాపం గీడ రైతన్న గుండె వలిగేటట్టు ఏడుస్తుంది చూస్తుంటే మనసుల కలుక్కుమంటున్నది. పాపం ఎంత కష్టం వస్తే రైతన్న ఇట్లా గొటగొట ఏడుస్తాడు. 2 లక్షలు అయిందన్న బాకీ, 2 లక్షలు బాకీ అయింది. దీనికి 1 లక్ష కూడా రావన్నా. 2 లక్షలు బాకీ అయిందన్న, 3 ఏళ్ళు కడుతున్నారన్న. గవర్నమెంట్ ఏం చేయాలి? నాకు మద్దతు ధర ప్రకటించాలా దాన్ని. అసలు నాకు కాయకింత కూడా ఎంత 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 కష్టపడ్డా నేను రైతు అన్నది చూడు. నాకు కాయనంత ఆర్దాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేనేం కావాలన్న. అసలు మందు తాగాల ఏంది చెప్పండి. నేను మందు తాగుంటే తాగుతా. నాకు 2 ఆడపిల్లగాళ్ళు. 6 గాలం కష్టపడి కన్న బిడ్డల లెక్క చూసుకొని మిర్చి పంట వండినాక అంగట్లకు తెస్తే కనీసం ధర కూడా తేలేదని తెచ్చిన మిర్చి బస్తాల మీద పడి ఇట్లా బొలబొల ఏడ్చిండు రైతన్న. ఖమ్మం జిల్లా శేతకాని మండలం నావరం నుంచి చాలా మంది రైతులు వాళ్ళు పండించిన మిర్చి పంటను మార్కెట్లకు పట్టుకొచ్చిండ్రు. మిర్చికి ధర లేదని క్వింటాల్కు 3,000 అని చెప్పే వరకు రైతన్నల గుండె పలిగినట్టు అయింది. 3,000లా కూలీలకు ఇచ్చిన ఖర్చులు కూడా రావు సారు, జర దయచూడుండ్రని ఎంత బతిలాడినా ఏం లాభం లేకుండా అయిపోయింది. మిర్చికి డిమాండ్ లేదని ధర దించిండ్రు దళారులు. పాపం కష్టపడి పండిన పంట ఇట్లా నిండా ముంచిందని రైతన్న ఇట్లా కుప్పగూలి ఏడవబట్టిండు. గిసంటి రైతుల కష్టాలు ఈ సర్కార్కి ఏమైనా కనబడితేనేమో మంచిగుండు, కానీ మన సర్కార్ కళ్ళుండి చూడలేని కబోది కాబట్టి ఇవన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్న వ్యవసాయ మంత్రికే కానీ రెవెన్యూ మంత్రికే కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులకే కానీ ఇవేం కనబడాయి.